1988. In its interpretation as also applicability on the appellant, we refer the matter to the Honorable the Chief Justice of India for appropriate direction. రైట్, మొత్తంగా చంద్రబాబు ఏపీ స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కొద్దిసేపటి క్రితం తీర్పు అయితే వెల్లడైంది. అయితే జస్టిస్ అనిరుద్ధ బోస్ అలాగే జస్టిస్ బేలా ఎన్ త్రివేది ఇద్దరు కూడా అనిరుద్ధ బోస్ అయితే చంద్రబాబుకు 17J వర్తిస్తుంది అంటూ కూడా ఆయన తన తీర్పును వెల్లడించారు. మరోవైపు బేలా ఎన్ త్రివేది అయితే వర్తించదంటూ కూడా ఆయన తన తీర్పును వెల్లడించారు. దీంతో ఈ తీర్పు ఈ కేసు అయితే చీఫ్ జస్టిస్ కు బదిలీ అయింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ తీర్పు సారాంశాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మరింత ఆలస్యం కాబోతుంది చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ అనేది మనకు అర్థమవుతుంది. ఇద్దరు జడ్జీల ధర్మాసనం ఈ కేసులో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరచడంతో ప్రస్తుతం ఈ అంశం సిజేఐ ముందుకి వెళ్లబోతోంది. ఈ కేసుకు సంబంధించి తదుపరి సిజేఐ బెంచ్ విచారణ జరిపే అవకాశం ఉంది, లేదా మరొక త్రిసభ్య ధర్మాసనం లేదా విస్తృత స్థాయి ధర్మాసనం ఏర్పాటు చేసి ఆ ధర్మాసనం ముందు ఈ కేసును ఇచ్చేసే అవకాశం ఉంది, లేదా రాజ్యాంగ ధర్మాసనానికి కూడా ఈ కేసు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు వెలువరించిన తీర్పు, ఈ రోజు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో ఒక నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వెలువరించే అవకాశం ఉంది అని భావించారంతా కూడా. కానీ ఇద్దరు జడ్జీలు జస్టిస్ అనిరుద్ధ బోస్ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పుని వెలువరించడం జరిగింది. 17A నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పును వెలువరించారు. అయితే చట్ట సవరణ తర్వాత కేసులకు మాత్రమే సెక్షన్ 17A వర్తిస్తుందని చెప్పి జస్టిస్ త్రివేది భిన్నమైన తీర్పు ఇవ్వడం జరిగింది. సో సెక్షన్ 17A విషయంలో ఎటువంటి ముఖ్యంగా ఒక నిర్ణయానికి ఇద్దరు న్యాయమూర్తులు రాని పక్షంలో ఇది విస్తృత స్థాయి ధర్మాసనానికి ముఖ్యంగా తగిన నిర్ణయం కోసం ఈ కేసుని సిజేఐకి నివేదిస్తున్నామని చెప్పి ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. ఇక సిజేఐ ముందుకి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు వెళ్లబోతోంది. సెక్షన్ 17A వర్తిస్తుందా వర్తించదా అనేది సిజేఐ బెంచ్ నిర్ణయించడం, లేదా సిజేఐ తనకున్న అధికారుల ద్వారా మరొక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, 3 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కానీ లేదా 5 న్యాయమూర్తుల ధర్మాసనం, ముఖ్యంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణని లిస్ట్ చేయడం జరుగుతుంది. అయితే అది ఇప్పట్లో సాధ్యమవుతుందా, వెంటనే ఈ కేసు విచారణ జరుగుతుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక కేసులో భాగంగా సెక్షన్ 17A రద్దు చేయాలంటూ కూడా దీనివల్ల ఇది దురుపయోగం అవుతుంది, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A అని మరొక కేసు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సో ఆ కేసుకి ఈ కేసుని ట్యాగ్ చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో మరింత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ట్రయల్ కోర్టులో ఇంకా సుప్రీంకోర్టులో కూడా అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటుగా ముఖ్యంగా ఫైబర్ నెట్ కేసు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దు పిటిషన్స్ ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ కేసుని త్వరగా తేల్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా సిజేఐకి లేఖ రాసే అవకాశం ఉంది. త్వరితగతిన ఈ కేసును తేల్చాలని చెప్పి చూసే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయంగా కూడా ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టులో ఈ భిన్నమైన తీర్పుల నేపథ్యంలో సిజేఐ బెంచ్ కి రిఫర్ చేశారు. కాబట్టి సిజేఐకి లేఖ రాయడం కానీ త్వరితగతిన ఈ కేసు విచారణ చేపట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. అలాగే భిన్నమైన అభిప్రాయం ముఖ్యంగా జస్టిస్ బేలా ఎన్ త్రివేది ఈ కేసులో ముఖ్యంగా చంద్రబాబుకి విరుద్ధంగానే మనం తీర్పిచ్చిందని భావించాల్సి ఉంటుంది. అవినీతి నిరోధక చట్టం యొక్క లక్ష్యం అవినీతిని ఎదుర్కోవడం, సో నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగుల్ని వేధింపుల నుంచి రక్షించడం, అలాగే నిజాయితీ లేని ప్రభుత్వ సేవకుల ప్రయోజనం చేకూర్చడం ఈ 17A లక్ష్యం కాదు. సో బీసీ యాక్ట్ లక్ష్యాన్ని నిరుత్సాహపరుస్తుంది అని చెప్పి చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ని కొట్టేస్తూ ఇటు బేలా ఎన్ త్రివేది తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ జరిగింది అని చెప్పి జస్టిస్ అనిరుద్ధ బోస్ ఏవైతే చంద్రబాబు పిటిషన్ లో పేర్కొన్నారో ఆ అంశాలకు అనుగుణంగా బేలా ఎన్ త్రివేది ఇటు జస్టిస్ అనిరుద్ధ బోస్ అనుకూలంగా ముఖ్యంగా తీర్పు ఇవ్వడం జరిగింది. సో భిన్నమైన తీర్పుల నేపథ్యంలో ఇప్పుడు ఇది విస్తృత స్థాయి ధర్మాసనానికి కేసు బదిలీ కాబోతోంది. గోపి, అంటే చీఫ్ జస్టిస్ నిర్ణయం ఏ రకంగా ఉండబోతోంది? 3 ధర్మాసనం అంటే 3 ఉన్న న్యాయమూర్తుల ధర్మాసనానికి లేదంటే 5 ఉన్న న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఈ కేసు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా?
ఖచ్చితంగా మరొక ధర్మాసనం బదిలీ అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరు న్యాయమూర్తులు ఈ కేసుకు సంబంధించి సుమారు 10 గంటల పాటు ఈ కేసులో వాద ప్రతిపాదనలు వినడం జరిగింది. ముఖ్యంగా సెప్టెంబర్ అలాగే అక్టోబర్ నెలలో ఈ కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. సుమారు 5 రోజుల పాటు ఈ కేసుకు సంబంధించిన వాదనలు జరిగాయి. 6 రోజుల పాటు సెప్టెంబర్ 27, అక్టోబర్ 3, అక్టోబర్ 9, అలాగే అక్టోబర్ 10, 13, 17 తేదీల్లో ముఖ్యంగా దఫాలుగా వాదనలు అనేవి జరిగాయి. సో ఈ బెంచ్ కాకుండా మరొక బెంచ్ ధర్మాసనం ముందుకు లిస్ట్ చేస్తారా, లేక ఆ ధర్మాసనంలో మరొక న్యాయమూర్తిని యాడ్ చేస్తారా? సిజేఐ విచక్షణాధికారం మేరకు ముఖ్యంగా తదుపరి ఏ బెంచ్ విచారణ చేపడుతుంది? అది సిజేఐ నేరుగా ఈ కేసును టేకప్ చేస్తారా, లేక మరో 3 సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారా, లేక ఇప్పటికే ప్రశాంత్ భూషణ్ వేసిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి సో ఆ కేసు విచారిస్తున్న ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేస్తారా, లేక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్, అలాగే ఇప్పుడు చంద్రబాబు తన అరెస్ట్ చెల్లదు, క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సో ఆ పిటిషన్ కూడా దీన్ని ట్యాగ్ చేస్తూ ఈ కేసు విచారణ జరుపుతారని మనం వేచి చూడాల్సి ఉంటుంది. త్వరలోనే దీనిపైన సిజేఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఈ ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పుల నేపథ్యంలో సిజేఐకి రిఫర్ చేశారు కాబట్టి సో సిజేఐ ఈ 2 తీర్పుల్ని పరిశీలించిన తర్వాత ముఖ్యంగా ట్రయల్ కోర్టు అలాగే హైకోర్టులో కూడా చంద్రబాబుకు విరుద్ధంగా తీర్పులు వచ్చాయి కాబట్టి సో అన్ని తీర్పుల్ని కూడా ట్రయల్ కోర్టు, హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని పరిశీలించి సిజేఐ దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరొక ధర్మాసనాన్ని విస్తృత స్థాయి ధర్మాసనం 3 సభ్యులతో కూడిన నూతన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసినట్లయితే కనుక ఆ న్యాయమూర్తులు మళ్ళీ మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించిన వాద ప్రతివాదనలు వినాల్సి ఉంటుంది. చంద్రబాబు తరపు న్యాయవాది అలాగే ఏపీసీఐడి తరపు న్యాయవాది కూడా తమ వాదనని బెంచ్ ముందు వినిపించాల్సి ఉంటుంది. సో మొదటి నుంచి కేసు విచారణ జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు వెనువెంటనే అయితే ఈ గడిచిన పరిణామాలు చూసినట్లయితే కనుక అన్ని కేసులు కూడా వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా సిజేఐ నిర్ణయం తర్వాత ఎంత స్పీడప్ గా ఈ కేసు విచారణ జరుగుతుందనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం లేదా రాజ్యాంగ ధర్మాసనానికి లేదా గతంలో సెక్షన్ 17A చెల్లుబాటును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లకు దీన్ని ట్యాగ్ చేస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ అప్పటి వరకు అయితే మిగతా కేసుల పురోగతి అయితే నిలిచిపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. గోపి, అంటే మరో ధర్మాసనానికి బదిలీ అయితే ప్రస్తుతం విచారించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయన్ త్రివేది కొనసాగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఈ కేసులో ఇప్పటికే వారు తీర్పులు వెలువరించారు కాబట్టి అదే నూతనంగా మరొక న్యాయమూర్తిని ఈ ధర్మాసనానికి యాడ్ చేస్తారా, లేక పూర్తి స్థాయిలో ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన కేసుల విచారణకు సంబంధించి కొన్ని ధర్మాసనాలను ప్రత్యేకంగా సిజేఐ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేసినట్లయితే కనుక 3 కూడా కొత్త న్యాయమూర్తులు ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఉన్న 2 న్యాయమూర్తుల్ని పక్కన పెట్టి 3 కొత్త న్యాయమూర్తులకి ఈ కేసుని బదిలీ చేసినట్లయితే కనుక మొదటి నుంచి వాదన వినాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడున్న 2 న్యాయమూర్తులకి మరొక న్యాయమూర్తిని జోడించినా కూడా ఆయన కేసు అర్థం అవ్వాలన్నా కూడా ఎవరి వాదన ఏంటి అనేది తెలియాలన్నా కూడా మొదటి నుంచి కేసుని వినాల్సి ఉంటుంది కాబట్టి సో సిజేఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఆయన ధర్మాసనం ముందు సిజేఐ 3 సభ్యుల ధర్మాసనం సిజేఐ బెంచ్ లో ఉంటుంది కోర్ట్ నెంబర్ 1 లో. సో ఆయన ముందే ఈ కేసుని లిస్ట్ చేసుకుంటారా, లేక సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనానికి ఈ కేసుని బదిలీ చేస్తారనేది సిజేఐ విచక్షణాధికారం మేరకు ఉంటుంది. సో సిజేఐ దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 2 న్యాయమూర్తుల తీర్పును చదివిన తర్వాత అలాగే హైకోర్టులో కూడా చంద్రబాబు చుక్కెదరవడం జరిగింది ట్రయల్ కోర్టులో. సో ఈ తీర్పులన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత సిజేఐ ఈ కేసుని ఎవరి ముందు లిస్ట్ చేయాలి, ఏ ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలి, త్రిసభ్య ధర్మాసనం లేక రాజ్యాంగ ధర్మాసనం అనేది సిజేఐ నిర్ణయించడం జరుగుతుంది. అందులో సిజేఐ రాజ్యాంగ ధర్మాసనం అయితే కనుక ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ఆయన కూడా ఉండడం జరుగుతుంది. సో ఆయన నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ తదుపరి కొనసాగిస్తుందా, లేక 3 సభ్యులతో మరొక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఆ బెంచ్ ముందుకు ఈ కేసును లిస్ట్ చేస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాలి. సో కాస్త ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. సో సిజేఐ ఎప్పుడు ఈ కేసుని ఎవరికి రిఫర్ చేస్తారు, ఈ తీర్పులన్నీ పరిశీలించిన తర్వాత సిజేఐ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఈ కేసు విచారణ అనేది. అలాగే నెక్స్ట్ ఏ ధర్మాసనం ముందు లిస్ట్ చేస్తారనేది కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ వెబ్సైట్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడు విచారణకు రాబోతుంది అనేది కూడా తదుపరి కాస్ట్ లిస్ట్ లోనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా చంద్రబాబుకు అనుకూలంగా జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయన్ త్రివేది విరుద్ధంగా
తీర్పులు ఇవ్వడంతో ఇప్పుడు ఈ కేసు మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పాలి. మళ్ళీ మొదటి నుంచి ఈ కేసు విచారణ మరొక ధర్మాసనం ముందు కొనసాగిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఈ సెక్షన్ 17A చెల్లుబాటు, అలాగే ముఖ్యంగా చంద్రబాబు వర్తిస్తుందా వర్తించదా, అలాగే చంద్రబాబు కూడా లభిస్తుందా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు మనం వేచి చూడాల్సి ఉంటుంది. అప్పటి వరకు ట్రయల్ కోర్టులో అలాగే హైకోర్టులో సుప్రీంకోర్టులో ఉన్న కేసులకు సంబంధించి కూడా ఈ రోజు మరి కాసేపట్లో ఆర్డర్ కాపీ పూర్తి స్థాయిలో బహిర్గతం చేయడం జరుగుతుంది. సో దాంట్లో పూర్తి వివరాలు వెల్లడించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ తీర్పు ద్వారా తదుపరి దాఖలైన పిటిషన్లన్నీ కూడా పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి. అది ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సంబంధించి కానీ, లేక స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ ని రద్దు చేయాలని చెప్పి ఏపీసీఐడి దాఖలు చేసిన పిటిషన్ కానీ ఇవన్నీ కూడా ఈ తీర్పు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టులో వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ కేసు మరొక ధర్మాసనానికి బదిలీ అయింది కాబట్టి సో అప్పటి వరకు వీటిపైన స్టే కొనసాగుతుందా, యథార్థ స్థితిని కొనసాగిస్తూ ట్రయల్ కోర్టులో అట్లానే పెండింగ్ లో ఉంటాయనేది కూడా ఈ రోజు ఇచ్చే తీర్పు తుది కాపీలో ముఖ్యంగా మెన్షన్ చేయడం. అంటే తాజా తీర్పు దిగువ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? మరోవైపు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాదులు నెక్స్ట్ ఏ రకంగా బలమైన వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నారు? చంద్రబాబు తరఫున ఇప్పటికే సిద్ధార్థ్ లూత్రా అలాగే హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సో నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టులో అలాగే హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు అనేవి ఈ తీర్పు తర్వాత ముఖ్యంగా పెండింగ్ లో ఉంటూ వస్తున్న పరిస్థితి ఉంది. తీర్పు కోసం ఎదురు చూస్తున్న కేసులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా యథార్థ స్థితిలో ఉండే అవకాశం ఉంది, స్టేటస్ కో విధించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు వస్తేనే మిగతా కేసులు విచారణ కానీ లేక దానికి సంబంధించిన పురోగతి ముందస్తు కొనసాగించడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో దీనికి సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు అయితే చంద్రబాబుకు అనుకూలంగా ఇటు ఈ కేసులన్నిటిపైన కూడా స్టేటస్ కో విధించాలి, యథార్థ స్థితిని ప్రస్తుతం ఏ విధంగా అయితే నిలుపుదల చేయబడ్డాయో ఈ సెక్షన్ 17A తీర్పు వచ్చేంత వరకు సో అదే విధంగా నిలుపుదల చేయాలని చెప్పి కోరే అవకాశం ఉంది. సో కొంతవరకు ఈ కేసుల నిలుపుదల అలాగే మిగతా కేసుల్లో అరెస్టులు ఇవన్నీ నిలుపుదల చేయడంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఈ కేసుకు ముడిపెడుతూ మిగతా కేసులకు సంబంధించిన వాదనలు కూడా వాళ్ళు వినిపిస్తున్నారు కాబట్టి కొంత ఆ విషయంలో ఊరటనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మిగతా కేసుల్లో అరెస్ట్ చేస్తారు అన్న అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ముందు మెన్షన్ చేయడం, అరెస్ట్ కాకుండా ఈ కేసు తీర్పు వచ్చేంత వరకు కూడా వేచి చూడాలని చెప్పి సుప్రీంకోర్టు ఏపీసీఐడికి సూచించింది కాబట్టి సో ఖచ్చితంగా నెక్స్ట్ విచారణలన్నీ కూడా నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ట్రయల్ కోర్టులో అలాగే హైకోర్టులో ఈ కేసుల విచారణకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది ముఖ్యంగా తుది ఉత్తర్వుల్లోనే పూర్తి స్థాయిలో వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే సుప్రీంకోర్టులో ఉన్న కేసులన్నీ కూడా ఈ కేసు తీర్పు రానందువల్ల ముఖ్యంగా వాయిదా పడుతూ పెండింగ్ లో ఉంటూ వస్తుంది కాబట్టి ఈ రోజు భిన్నమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో సీజీఐ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా మిగతా కేసులు కూడా నిలిచిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. బలరాం గోపి, అంటే సాధారణంగా ఇటువంటి సంకోచ పరిస్థితుల్లో సీజీఐ తన నిర్ణయం ఎప్పటిలోగా వెలువరించే అవకాశం ఉంటుంది? సీజీఐ తన నిర్ణయాన్ని ఆయన విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వెంటనే ఈ రోజు తీర్పుల జాబితాలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఇద్దరు న్యాయమూర్తుల తీర్పుల్ని కూడా సీజీఐ పరిశీలించడం జరుగుతుంది. అలాగే ట్రయల్ కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని కూడా పరిశీలించిన తర్వాత ఈ కేసుని ఎప్పుడు లిస్ట్ చేయాలి అన్నది రిజిస్ట్రార్ కి ఏ బెంచ్ ముందు లిస్ట్ చేయాలి అన్నది కూడా రిజిస్ట్రార్ కి సీజీఐ సూచించడం జరుగుతుంది. సీజీఐ సూచన మేరకు రిజిస్ట్రార్ ఇటు మరొక ధర్మాసనం ముందు ఈ కేసును లిస్ట్ చేస్తారా, అయితే సీజీఐ తన బెంచ్ ముందే ఈ కేసుని లిస్ట్ అయ్యేలా ముఖ్యంగా సూచిస్తారా రిజిస్ట్రార్ కి, లేక మరొక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ కేసును లిస్ట్ చేయమని చెప్పి రిజిస్ట్రార్ కి సూచిస్తారా అనేది మనకి తెలియరావాల్సింది. సో సీజీఐ వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి మళ్ళీ సీజీఐ ధర్మాసనం ముందు రెగ్యులర్ గా మెన్షనింగ్స్ లో భాగంగా త్వరితగతిన విచారణకు రావాలని చెప్పి కోరే అవకాశం ఉంటుంది కాబట్టి సో సీజీఐ నిర్ణయం మేరకే తదుపరి చంద్రబాబు కేసులో విచారణ అనేది ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.